పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది.
హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా నా ప్రాణమా నీవేనయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా గాడ్ నా యేసయ్యా యేసయ్యా నా ప్రాణమో నా ప్రాణమో నీవేనయ్యా నా యేసయ్యా నీవేనయ్యా నా యేసయ్యా
ఆశీర్వదించి అభిషేకించి ఆశీర్వదించి నన్ను ఎలా నిలిపిన నా యేసయ్యా, నన్ను ఎలా నిలిపిన నా యేసయ్యా. యేసయ్యా నా ప్రాణము, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా నీవేనయ్యా. నా యేసయ్యా నాకున్న చాలము నేనేనయ్యా. నాదంటూ ఏమీ లేనేలేనయ్యా, లేనేలేనయ్యా. యేసయ్యా నా ప్రాణము, నా ప్రాణము నీవేనయ్యా. నా యేసయ్యా నీవేనయ్యా. నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకున్నాం. యెషయాగ్రంథము 17వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు చదువుకున్నాం. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణం కాకపోవలసి వచ్చింది, అది పాడైపోయింది, బింగరైంది. 6 పట్టణములు నిర్మూలమగును, అవి గొర్రెల మందల మేవు తాగులవును. ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొని. ఎఫ్రాయిము దుర్గము లేకపోవును, దమస్కు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలు ప్రభావములు జరిగినట్లు సిరియాలో నుండి శేషించువని జరుగును. సైన్యాధిపతికి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావం క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరం కృషించిపోవును. చేను కోయవాడు దండ్రులు పట్లు కనుక వాని చెయ్యి వెన్నెలకు కోయబడినట్లును, రేఫాయిను లోయలో ఒకడు పరిగి ఎగిరినట్లును, ఆయనను ఒలీవ చెట్లు తులపగా పైకొమ్మ చివరకు 3 రెండ్లు మిగిలిపోయినట్లు, ఫలభరితమైన చెట్లున వారు కొమ్మలందు 3-4 పండ్లు మిగిలిపోయినట్లు, దానిలో పెరిగే పండ్లన్నీ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడురు. దేవస్తంభములైనను సూర్యదేవుల ప్రతిమలైనను తమ చేతులు వేసిన దేనినైనా లక్ష్యము చేయరు. మానవులు తమను సృజించిన వారిని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలు బలము చేత అడవిలోను కొండ శిఖరం మీదను జనులు విడిపోయిన స్థలముల వలె ఆ దేశము పాడను. ఏలైనగా నీవు రక్షణకర్తకు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలం జ్ఞాపకం చేసుకోలేదు. అందుచేత నీ రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్ష వలను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దున వల్లే నువ్వు చేసిన విత్తనమును పుష్పింపజేసితివి. గొప్ప గాయములు మిక్కుటమైన బాధయు కలుగుదు. ఆ దినమున పంట కుప్పలుగా కూర్చబడదురు. ఓహో, బహుజనులు సముద్రము ఆర్పాటం వల్ల ఆర్పాటించును, జనములు ప్రవాహములే ఘోషించవలే ఘోషించును. జనములు విస్తార జలముల ఘోషవలే ఘోషించును. ఆయన వారిని బెదిరించుచు వారు దూరముగా పారిపోదు. కొండ మీద పొట్టు గాలిని ఎగిరిపోయినట్లు, తుఫాను ఎదుట గిరగిర తిరుగు కనుపు ఎగిరిపోయినట్లు వారును తరమరుగుదురు. సాయంకాలమున తగడిదురు, ఉదయం కాకముందే లేకపోదురు. ఇదే మమ్మను దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగలు పట్టు కది ఇది. నేను ఇస్తుంది. ప్రార్థన చేస్తున్నాం. సర్వాధికారి సర్వ సృష్టికర్త నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా గడిచిన కాలమంతా నా ప్రభువా
మీ దగ్గరికి వెళ్ళిన తండ్రి మమ్మల్ని పరిస్థితులుగా చేసి మమ్మల్ని సన్నిధిలో చేర్చినందుకు మీకే వేలాది వందనాలు తండ్రి. అయ్యా ఇచ్చి మీరు నాకు తీర్చలేము నా ప్రభా. ప్రతి బిడ్డను దీవించండి, ఆరోగ్యంతో ఉంచండి నా తండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి నా ప్రభా. అయ్యా ఎవరి ఎటువంటి అనారోగ్యం లేకుండా కాపాడండి నా తండ్రి. అనారోగ్యంతో ఉన్న నా తండ్రి ప్రతి బిడ్డకు నా తండ్రి నీ కాపుదలు అనుగ్రహించండి నా తండ్రి. అయ్యా వంశాలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని స్వస్థపరచండి, ఆరోగ్యంతో నింపండిగా. అయ్యా 10th పిల్లలకి ఎగ్జామ్ జరగబోతుంది నా తండ్రి. సంవత్సర కాలం మధ్య చదువు వ్యర్థం కాకుండా నా తండ్రి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభావ తెలివిని, జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాను నా తండ్రి. అయ్యా ఈ 40 రోజులు తీర్మానం చేసుకొని నా తండ్రి ఉపవాసం ఉండి నా తండ్రి కన్నీటితో ప్రార్థిస్తున్న బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో నా తండ్రి నీకు తెలిసి నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. అయ్యా ఒక్కసారి ఆ బిడ్డలతో మాట్లాడండి, వాళ్ళ అవసరాలు తీర్చండి అయ్యా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా యవనస్తులు నా తండ్రి సాతానికి లోబడి జీవిస్తున్నారయ్యా. అయ్యా ఒక్కసారి ఆ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా యేసునామం గురించి తెలుసుకొని యేసునామంలో నడవడానికి నా తండ్రి చాలాకి మంచి జ్ఞానాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఎంతో మంది నా తండ్రి యాక్సిడెంట్ల గురి అయి నా తండ్రి కాలు నొప్పులతో నా తండ్రి బాధపడుతున్నారు నా తండ్రి. మన గాయాలను ముట్టండి, స్వస్థపరచండి నా తండ్రి. బీపీ షుగర్ కంట్రోల్లో ఉంచండి, ఆరోగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా గర్భఫలం లేని బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా తండ్రి. అయ్యా గర్భంలో ఎంతో నా తండ్రి దుఃఖంలో ఉంటున్నారయ్యా. ఒకసారి ఆ బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, మీ సాక్షులుగా నిలబెట్టుకోండి నా ప్రభా. అయ్యా బాలింతలకు, చంటి పిల్లలకు ఆరోగ్యాన్ని దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు సుఖమైన ప్రస్తుతిని దయచేయండి. గర్భంలో పెరుగుతున్న బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. అయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ రోజంతట్లో మా పనిబాట్లతో నీడుగా ఉండి మాకు అపాయం లేకుండా చేయండి నా తండ్రి. సంఘాన్ని బలపరచండి, సంఘంలో నూతన ఆత్మలు లేవనెత్తండి ప్రభా. అయ్యా ఆ సంఘం అంతా ఏకరీతిగా కలిసి స్తుతించే భాగ్యాన్ని దయచేయండి నా ప్రభా. అయ్యా మీ సేవలు జ్ఞాపకం చేసుకోండి, మీ సేవలో కానీ ప్రయాణంలో కానీ మీ కాపుదలను గ్రహించండి నా తండ్రి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దర్శించండి అయ్యా. కుటుంబంలో ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి ఆపద ఉన్నా మీరు మా కుటుంబంతో మాట్లాడి సహాయం చేయండి అయ్యా. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ కొద్ది ప్రార్థన మీ పాఠశాలలో చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం నుంచి యెషయా గ్రంథము 17వ అధ్యాయంలోని 8వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మానవులు తమను సృజించిన వారి వైపు చూతురు, వారి కన్నులు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టును. దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తే ఈ అధ్యాయము దమస్కును కూర్చున్నటువంటి దేవోక్తి అని మొదటి వచనంలో మనం చూస్తాం. దమస్కును కూర్చున్న దేవోక్తి. ప్రతి దేశం గురించి దేవుడు మాట్లాడుతూ ఇక్కడ దమస్కు అనేటువంటి ప్రాంతాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దమస్కు అనేటువంటి ప్రాంతము చాలా విగ్రహారాధన ప్రాంతం. వారు విగ్రహారాధన బహుగా చేసేవారు. 7వ వచనంలో అదే అంటాడు, ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభములను సూర్య దేవతా ప్రతిమలను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. వారు బహు భయంకరమైన విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళే. కానీ ఒక దినం వచ్చినప్పుడు ఆ దినమున వారికి జరిగినటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి
వారు ఇక వాటి వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తారంటే తమ్మును సృజించిన వాని వైపు చూస్తారు. స్తోత్రం చెప్పండి. ఎవరి వైపు చూడాలంట? నిన్ను సృజించిన దేవుని వైపు నీవు చూడాలి. ఎందుకంటే నిన్ను సృజించింది ఆయనే, నిన్ను తయారు చేసింది ఆయనే. చాలాసార్లు నేను ఒక ఉపమానం చెప్తా ఉంటాను. వివాహమైనటువంటి కొత్త జంట ఒక కొత్త కారు, వాళ్ళకి వివాహంలో పెట్టినటువంటి గిఫ్ట్గా పెట్టిన కారు వేసుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉన్నప్పుడు ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో తన యొక్క గొప్పతనం అంతా చెప్తున్నాడు. నేను చాలా చక్కగా కారు తొలుతాను, కారులో ఉన్నటువంటి అన్నీ కూడా రిపేర్ చేయగలను, నాకు అన్నీ బాగా తెలుసు అని తన గురించి తాను బాగా పొగుడుకుంటూ వెళ్తా ఉన్నాడు కారులో. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఊరు దాటి కొంచెం అడవి ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళిన తర్వాత ఆ కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే ఇప్పటిదాకా ఏం చెప్పాడు? కారు మొత్తం నేను ఏదైనా చేయగలని చెప్పాడు కదా. దిగాడు, కారు మొత్తం గెలికాడు. పాపం మంచి బట్టలు వేసుకుని ఉన్నాడు, ఆయనంతా షర్ట్ నిండా ప్యాంట్ నిండా అయింది. కానీ కారు మాత్రం ఏమవట్లేదంటే రిపేర్ అవ్వట్లా. లోపల కూర్చున్న అమ్మాయి ఏమంటుందంటే, ఇప్పుడు దాకా కారు మొత్తం తెలుసు అని చెప్పావు కదా, ఇంతసేపు పట్టింది ఏంటి అంటుంది. ఈయనేమో చూస్తున్నా నాకు చేస్తున్నా నాకు అంటున్నాడు, కానీ ఏమి జరగట్లా. పాపం తనకేం తెలియదు. తెలిసినా ఏ కూర్చోని తెలిసినా కానీ దాన్ని ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఆలోచిస్తా బయట నిలబడి నేను చెప్పిన మాట వ్యర్థమైపోతుందని బాధపడుతూ అక్కడే నిలబడ్డాడు. అట్నుంచి ఒక ముసలాయన వెళ్తూ వెళ్తూ, బాబు ఏమైంది అన్నాడు. ఏమైతే నీకెందుక, వెళ్ళు నీ దారి నువ్వు అన్నాడంట ఆయన. స్తోత్రం. ఆ ముసలాయన కొంత దూరం వెళ్ళి పాపం మనసులో బాధేస్తా ఉంది, అయ్యో ఆయన చేసుకోలేకపోతున్నాడు అని మళ్ళీ వెనక్కి వచ్చాడు. బాబు ఏమైందయ్యా అన్నాడు. ఏమైతే నీకేంటి, అలా బాగా చేస్తావు నువ్వు అన్నాడు. చేస్తానన్నాడు. ఏం చేస్తావు, చెయ్యి అన్నాడు సీరియస్గా. ఆయన దాన్ని ఒకసారి అలా చూసి లోపలికి వెళ్ళి కూర్చో, ఆన్ చెయ్యి, స్టార్ట్ అవుతుందని చెప్పాడు. లోపలికి వెళ్ళి కూర్చొని ఆన్ చేస్తే వెంటనే ఆ కారు స్టార్ట్ అయింది. గబగబా దిగి వచ్చి, ఎవరు నువ్వు, ఇంత తొందరగా నువ్వు దీన్ని ఎలాగా చేయగలిగావు? నేను చాలాసేపటి నుంచి చూస్తున్నా, చేయలేకపోయా. నువ్వు ఒక్క నిమిషంలో ఎలా చేసావు దీన్ని, ఏం చేసావు చెప్పు అన్నాడు. నేనేం చేశానంటే పలానా చేశానని చెప్పి అప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ కారుని తయారు చేసిన నేనే. ఈ కారులో ఏ ఫాల్ట్ ఉందో నాకు తెలుసు. తొందరపడ్డావు నువ్వు, ఆలోచించలేదు, నేను ఎవరో అని నువ్వు తెలుసుకోలేదు. ఒక ముసలుడు కదా, వీనికే తెలుసులే అనుకున్నాం. స్తోత్రం. పిల్లరా, అప్పుడు ఆశ్చర్యపోయాడు. కారుని తయారు చేసిన వ్యక్తి ఇటు నుంచి వెళ్ళడం ఆశ్చర్యం కదా అని. నిజంగా చాలాసార్లు మన జీవితంలో ఏమి జరుగుతుందో, ఎలా ఉందో, ఏంటో దానిని బాగు చేసుకోవడం నీ చేత కాకపోవచ్చు. నిన్ను సృజించినటువంటి దేవునికి సమస్తము తెలుసాయి. స్తోత్రం. ఆయనకి సమస్తం తెలుసు. నిన్ను ఎలా మార్చాలో, ఏం చేయాలో, నీలో ఎక్కడ సమస్య ఉందో, ప్రాబ్లం ఎక్కడ ఉందో అదంతా కూడా ఆయనకి తెలుసు. ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆయన సమస్తం ఎరిగినవాడు. ఆయన ఏది చెయ్యాలో ఆయనకి ఎవరు నేర్పించాల్సిన పని లేదు. అందుకని ఈ దమస్కు ప్రజలు తెలుసుకున్న విషయం ఏంటంటే, మనము వ్యర్థంగా లోకంలో మనం చేసుకున్న వాటి వైపు చూడాల్సిన పని లేదు. అందుకని పైవచ్చును అంటాడు, తమ చేతులు చేసిన దేనినైనా వారు లక్ష్యము చేయరు.
తమ చేతులతో చేసిన వాటిని ఇక చూడాల్సిన పని లేదు. తమలను సృజించిన దేవుని వైపు చూడాలి అని తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా తెలుసుకోవాలి, నిన్ను చేసినటువంటి దేవుని వైపు నువ్వు చూడాలని. దేని వైపు చూసినా ప్రయోజనం లేదని, ఎవరి వైపు చూసినా ప్రయోజనం లేదని 127 కీర్తనలో దావీదు కూడా అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును అని ఆయన ప్రశ్న వేసుకుని బాగా ఆలోచించి ఆయన అన్నాడు, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. దేవునికి స్తోత్రం. ఎవరి తట్టు దేని తట్టు చూసినా నాకు సహాయం రాదు, దేవుని తట్టు మాత్రమే చూస్తే నాకు సహాయం వస్తుంది. మనం ఒక పాట కూడా పాడుకుంటాం ఆ సందర్భంలో, నీవు నాకుండగా నీవే నాకుండగా నీవు నాకుండగా నీవే నాకుండగా నీవే చూడాలి, సకలము చేయగలిగిన దేవుని వైపే మనం చూడాలి. ఆయన వైపు చూస్తే మనకు కలిగే లాభం ఏంటి? 3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తాను. చూడండి, యెషయా గ్రంథంలోనే 45వ అధ్యాయం 22వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందు. ఒక మనిషి జీవితంలో పాపము నుండి, శాపము నుండి, కన్నీటి నుండి, వేదన నుండి, ఉన్న పరిస్థితుల నుంచి రక్షణ కావాలంటే ఆ రక్షణ కొరకు నీవు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలి. స్తోత్రం చెప్పండి. పిల్లరా, నీకు కావలసిన ఏదైనా సరే ఆయన ద్వారా రక్షణ కావాలంటే మాత్రం దేవుని వైపు చూడాలి. రక్షణ దేవుడు తప్ప మరెవరు ఇవ్వలేరు.
ఈ లోకంలో నిన్ను పాపము నుండి రక్షించేది ఆయనే, శాపము నుండి విడిపించేది ఆయనే. ఆ రక్షణ ఆయనలోనే ఉంది కాబట్టి ఆయన వైపు చూసి ఎవరెవరు చూడాలంటే భూమి మీద ఉన్న సమస్త జనులు కూడా ఆయన వైపే చూడాలి. ఆయన వైపు తప్ప వేరెవరి వైపు నువ్వు చూసినా ప్రయోజనం లేనే లేదు. రక్షణ పొందాలంటే ఆయన వైపు చూడాలి. బైబిల్లో లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనే ఆయన యేసు ఎవరో అని చూడాలని వచ్చాడు. ముందు చూడలేకపోయాడు. చెట్టెక్కన్నా చూద్దాం అనుకున్నాడు. చెట్టెక్కి కూర్చున్నాడు. చూడాలనే ఆశ ఆయనలో పుట్టగానే ఆ సంగతి ఎవరికి తెలిసిందంటే యేసయ్యకి తెలిసింది. యేసు ప్రభు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆయన దిగమని, ఇంటికి రమ్మని, ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. పిల్లలు, అప్పటి వరకు ఆయనకి చాలా డబ్బు ఉంది, ఆస్తి ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, ఒక మంచి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తి. కానీ ఆ ఇంటికి ఏం లేదంటే రక్షణ లేదు. ఆ ఇంటిలో ఉన్న వారికి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. యేసును చూడాలి అనుకోగానే యేసయ్యే ఆ ఇంటికి వచ్చి పేరు పెట్టి పిలిచి ఆ ఇంట్లో ఉండి ఆ ఇంటికి అంతటికి ఏమి ఇచ్చాడంటే రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని బూదిగంతా నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. రక్షణ కావాలంటే ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపే చూడాలి. స్తోత్రం. నీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందడం కోసం వారు యేసు వైపు చూచేటట్లుగా చెయ్యి. నీ వైపు, లోకం వైపు, పాపం వైపు చూడకుండా నీ పిల్లలైనా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, ఎవరైనా సరే, నీ బంధువైనా సరే, వారు యేసు వైపు చూడగలిగినట్టు చేయగలిగితే చాలు. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, మారు అని చెప్పాల్సిన పని లేదు, ఇంకా ఏదో వాళ్ళతో నువ్వు చేయించాల్సిన పని లేదు. వాళ్ళని దేవుని వైపు చూస్తున్నట్లుగా చేస్తే చాలు. చూస్తే ఆయనే ఏం చేస్తాడంటే వారి జీవితాల్లో మార్పు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 4వ వచనం. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమని. దేవునికి స్తోత్రం. ఇద్దరు సేవకులు మందిరానికి వెళ్తా ఉంటే భిక్షమెత్తుకునేటువంటి ఒక పక్షవాయువు కలిగిన వాడు, అడుక్కునేటువంటి వాడు అందరినీ చూస్తా ఉన్నాడు. అందరితో పాటు వాళ్ళని కూడా చూశాడు, వాళ్ళకు కూడా చేయి చెప్పాడు, వాళ్ళని కూడా అడిగాడు. అందరితో పాటు వారిని కూడా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మా తట్టు సరిగ్గా చూడు అన్నారు. స్తోత్రం. అప్పటిదాకా క్యాజువల్ గా అంటే అందరితో సమానంగా చూశాడు, అందరిలాగానే చూశాడు. లోకంలో కూడా చాలా మంది అంటారు అందరూ దేవుళ్ళు సమానమేనండి, అందరికీ మొక్కుతాం, అందరికీ దండం పెడతాం, అందరినీ ఒకేలాగా ఆరాధన చేస్తాం, ఎవరిని తక్కువ చేయమండి, అందరూ సమానమేనండి. దేవుడు అనే పేరు కలిగిన వాళ్ళందరూ సమానమే, మనుషులందరూ సమానమే కదా, వీళ్ళేంటి మాతంటే తేరి చూడు అని చెప్తున్నారు. కానీ ఒకసారి ఆశ్చర్యంతో ఆ భిక్షగాడు వాళ్ళ వైపే చూస్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, మా దగ్గర వెండి బంగారం లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, అది నజరేయుడైన యేసు నామములో లేచి నడువు అని చెప్పగానే వారి తట్టు చూస్తున్న ఆయనకు కాళ్ళలోనికి ఏమొచ్చిందంటే బలం వచ్చింది. చూడండి 7వ వచనం చదువుతున్నాను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను శీలమండలను బలము పొందెను, వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుని వైపు చూస్తేనే అతడు బలం పొందితే దేవుని వైపు చూస్తే ఎంత బలం వస్తుందో, దేవుని వైపు చూస్తే ఎంత శక్తి వస్తుందో.
వీళ్ళని గమనించండి, వారి తట్టు చూడగానే యేసు నామములో ఆజ్ఞాపించగానే వాని బలహీనత వారిని విడిచిపోయింది. దేవుని వైపు చూస్తే నీ బలహీనత ఏదైనా సరే, వాడు ఎంత కాలం నుంచి ఆ వ్యాధితో ఉన్నాడు, ఎన్ని డబ్బులు అడుగున్నా వాడి వ్యాధి పోలేదు, ఎంత ప్రయాసపడినా వాడి వ్యాధి పోలేదు. కానీ వాళ్ళ తట్టు చూడగానే ఏమైందంటే వాడి వ్యాధి తొలగిపోయింది. దేవునికి స్తోత్రం. నీ వ్యాధి ఏదైనా సరే, నీ బలహీనత ఏదైనా సరే, దేవుని తట్టుడు చూస్తే, దేవుని సన్నిధి వైపు చూడగలిగితే నీలో ఉన్నటువంటి బలహీనతను దేవుడు పోగొట్టగలడు. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చేతులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువారైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. దేవునికి స్తోత్రం. నువ్వు పరిగెత్తే ప్రయాణంలో, నీ పందెములో నువ్వు గెలవాలంటే ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. ఈ లోకంలో నీ జీవితం ఒక పందెం, పరుగు పందెం లాంటిది. నువ్వు పరిగెత్తుతూ ఉన్నావు, గెలుపు కోసం పరిగెత్తున్నావు, గెలవాలని ఆశ ఉంది, జయించాలని ఆశ ఉంది. కానీ ఎవరి వైపు చూడాలంటే యేసు వైపు చూడాలి. ఉదయకాలము నీ పందెంలో, అది ఏ పందెమైనా కావచ్చు, ఏ పరుగైనా కావచ్చు, ఆ పరుగులో, ఆ పందెంలో నువ్వు గెలవాలంటే ఖచ్చితంగా ఎవరి వైపు చూడాలంటే సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. చాలా మంది తెలియకుండానే యేసు ప్రభు సిలువ వైపు చూశారు. యేసు ప్రభు సిలువ వైపు చూశారు. దొంగల్లో, సిలువ మీద వేలాడుతున్న దొంగల్లోనే కుడివైపున ఉన్న దొంగ ఎవరి వైపు చూశాడంటే యేసు వైపు చూశాడు. స్తోత్రం. అతడు ఆ రోజే యేసు ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశంలోకి వెళ్ళాడు. ఒక సైన్యాధిపతి యేసు ప్రభు వైపే చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభు సిలువలో 7 మాటలు పలుకుతూ ఉంటే ఆయన వైపే చూశాడట. ఆయన వైపే చూశాడు. ఆయన పలికే మాటలు చూశాడు. దెబ్బలతో కేకలు వేయవలసిన వాడు, గాయాలతో కేకలు వేయవలసిన వాడు, ఆ భయంకరమైన పరిస్థితిలో ఏదో తిట్టాల్సిన వాడు, భయంకరంగా కోపంతో మాట్లాడాల్సిన వాడు శాంతంతో మాట్లాడుతూ ఉంటే ఆ 7 మాటలు విన్న తర్వాత ఆయన కూడా ఏమన్నాడంటే నిజముగా ఇతడు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం. తన నోటితో ఒప్పుకున్నవాడు రక్షణ పొందుతాడని రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆ దినమే నువ్వేం చేసినట్టంటే రక్షణ పొందినట్టే. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ అధికారి అప్పుడే చూశాడు యేసు ప్రభుని. ఆ 7 మాటలు విన్న తర్వాత అతనిలోనికి ఏమొచ్చిందంటే విశ్వాసం వచ్చింది. ఏమనంటే ఈయన నిజంగా దేవుని కుమారుడు. కాబట్టి సిలువ వేయబడిన యేసు వైపు చూస్తే, దుఃఖంలో ఉన్న మరియా యేసు ప్రభు వైపే చూస్తూ ఉంది. ఆమెను చూసిన యేసు ప్రభు వెంటనే ఆమెకి ఏమిచ్చాడంటే ఆదరణ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇలా మీకు సిలువ వైపు చూసిన వాళ్ళందరూ కూడా ఆయన ద్వారా మేలు పొందారు, ఆదరణ పొందారు, ఆరోగ్యం పొందారు, ఆశీర్వాదం పొందారు, దేవుడి రాజ్యాన్ని పొందారు, స్వస్థత పొందారు, దేవుడే నిజరక్షకుడు తెలుసుకున్నారు. కాబట్టి ఉదయకాలం మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. లోకంలో దేని వైపు చూడద్దు. పేతురు నీటి మీద నడుస్తున్నాడు కానీ ఎటు చూశాడంటే యేసు వైపు చూడవలసిన వాడు గాలి వైపు చూసి ఏమైపోయాడంటే మునిగిపోయాడు. నీవు కూడా లోకం వైపు చూస్తే మునిగిపోతావు, పాడైపోతావు, చెడిపోతావు. అని చూడొద్దు. యేసు వైపు చూడు, దేవుడి వైపు చూడు.
తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుని స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రభా నీ పాదసన్నిధిలో ప్రార్థించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి, ఈ తరుణాన్ని బట్టి స్తోత్రం.